నెక్స్ట్ సెక్షన్ బి చూస్తే మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 8 into 5 ఎంత అంటే 40 మార్క్స్ అనేవి వస్తాయి సెక్షన్ బి నుంచి. అంటే ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేసి చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మనం చదువుదాం. ఎగ్జామిన్ ది కాజెస్ ఫర్ పోవర్టీ ఇన్ ఇండియా. ఇది సెకండ్ క్వశ్చన్. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అనేది పేపర్ లో ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది నేషనల్ హెల్త్ పాలసీ. దీన్ని మనం షార్ట్ కట్ లో NHP అంటాము. 2017 అనేసి ఇస్తాడు. సో అనలైజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాట్ అండ్ WTO. GATT గాట్ అనేసి అంటాము. అలాగే WTO అంటే ఇది రాయాల్సి ఉంటుంది. అలాగే ఇవి మనకి 2 మార్క్స్ లో కూడా రావచ్చు. WTO అనేది 2 మార్క్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వై షుడ్ వి ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కంటిన్యూషన్ చూస్తే 7th క్వశ్చన్ మనం ఏం చేస్తున్నాం అంటే వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టెడ్నెస్. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ సజెస్ట్ ది మెజర్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ ఏ గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎగ్జామిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ ది షార్ట్ కమింగ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ. అసెస్ ది రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ.